నేను నా దేవుని సన్నిధికి వచ్చాను, నా దేవుడు నన్ను పల్లింప చేస్తాడని నమ్మిన వారు చేతులెత్తండి. నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు, నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు. నేను ఏమొక దయ్యం పడితే పెళ్ళైన కొత్త, అది 20 రోజులు 30 రోజులైంది దయ్యం పెళ్ళయి. సైతాను అప్పుడే పట్టింది. ఎందుకు పట్టిందని మా మామయ్యోళ్ళు అడిగితే, నేను తిరిగింపుల్లో పట్టాను అనింది. అప్పుడు మరి ఇప్పుడు పట్టదా? మా పిల్లలు ఇప్పుడు కూడా తిరుగుతున్నారు అక్కడికి. ఇప్పుడు ఎందుకు పట్టదంటే వీరితో కూడా యేసున్నాడు. అప్పుడు మాతో యేసు లేడు. ఉన్నదానికంటే బలమైన దయ్యం వచ్చి కూర్చుంది. సరే, ఆడదిప్పారు ఏడదిప్పారు, ఆ మాంత్రికుడు ఈ మాంత్రికుడు అక్కడ అన్నారు ఇక్కడ అన్నారు. చివరికి మమ్మల్ని ఇద్దరం తీసుకెళ్ళి ఆ దర్గా దగ్గర పెట్టారు. ఇక్కడే ఉండండి రా, 10-15 రోజులు అదే పోయిద్దిలే, ఇద్దరు తలాబైకి స్నానం చేసి పొద్దున్నే తిరగండి అని ఒక దండ కొనిచ్చి వెళ్ళారు. లా ఇలాహ ముహమ్మద్ రసూలుల్లాహు, లా ఇలాహ ముహమ్మద్ రసూలుల్లాహు అని తిరుగుతున్నాం తడి బట్టలతో. సరే, 15 రోజులైంది, 20 రోజులైంది, వాళ్ళ బొంద అయింది, 1 నెల రోజులైంది, నెలాబదని దయ్యం పోట్ల. నేను అడిగాను వాళ్ళని, ఏంటమ్మా ఇప్పుడు 7 ఉన్నారు కదా, ఇల్లు 7 దేవుళ్ళు ఉన్నారు, ఏది మాబు సుబాని, మస్తాన్ స్వామి, ఇంకా ఏం స్వామిరా, నాగులు మేరా, మర్చిపోయాను. అప్పుడు అన్నీ వచ్చాయి నాకు, అప్పుడు అన్ని పేర్లు వచ్చాయి, ఇప్పుడు పేరు పోయినాయిలేండి. వీళ్ళందరూ ఉన్నారు కదా, తల ఒక చెట్టు తల ఒక గేటు ఉంది కదా. మరి ఎప్పుడు పోతారంటే అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది. ఆమె ఏం చెప్పిందంటే, నాయనా వీళ్ళు ఎల్లగొట్టరా బాయ్, వీళ్ళు ఊరికే దయ్యాన్ని రోజుకొకసారి తంటారు, రోజుకొకసారి కొరడాలతో కొడతారట. అందుకని దయ్యాలు ఆ గేట్లు పట్టుకొని ఆ చెట్లు పట్టుకొని మా బస్సుబాలి ఇడిచిపెట్టరా అరే అంటూ ఉంటాయి దయ్యాలు. మీరు ఎప్పుడైనా వెళ్ళరండి అక్కడికి? ఏది దండం పెట్టుకోవడానికి కాదు, చూసి రావడానికి. నేను మొన్నట్టు వెళ్ళాను. వెళ్ళి అక్కడ అరే ఒక నిమిషం ఆగురా, కారు ఆపన్నాను. కారు ఆపిన తర్వాత మరి అది అక్కడి నుంచే ఈ బజార్ నుంచే ఇలా వెళ్ళి టిఫిన్ తెచ్చుకునేవంటరా. నేను బుజ్జక్క ఒక 2 ఇడ్లీ పెట్టి నేను 2 ఇడ్లీ తినేవంటరా. ఈ సైతాన్ స్థలంలో అన్నాళ్ళు ఉన్నానరా నేను బాబు. నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసి నేను అక్కడికి వెళ్ళగానే చివరికి డబ్బులు లేక మిరకాయ కోతలకి వెళ్ళాం మేమిద్దరం. ఏంటమ్మంటే ఈ దేవుడు వెళ్ళి ఇంకొక పెద్ద దేవుడికి చెప్పాలయ్యా, ఆ పెద్ద దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు వస్తాడు అన్నాను. వీళ్ళు 6 నెలల నుంచి ఉంటున్నారు అబ్బాయి, మీ నెల 15 రోజులేగా అనింది. అదిగో వాళ్ళు సంవత్సరం నుంచి ఉంటున్నారని ఇంకొకరు చూపించింది. ఇంకొక ముసలాయన మాకంటే ముందు ఒక 2 నెలల నుంచి ఉంటున్నాడు. వాళ్ళ కూతురుని తీసుకొని వచ్చి ఆ సైతాంది ఒకరిని తీసుకొని వెళ్ళిపోయింది. ఒకరిని తీసుకొని వెళ్ళిపోతే నా దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నా అల్లుడికి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అయ్యా, ఇది ఎక్కడి నుంచి దయ్యం పోయింది అనుకుంటే ఇదే పోయింది అయ్యా అని గోల. ఓరి నాయనో, ఈ గోలలేంది, ఈ అపవిత్రం ఏం చేయాలి అనుకొని నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. వాళ్ళ దగ్గర వాళ్ళు అదేంటి ఆ గుండిగలు దున్నపోతులు కొంచెం అంత ముద్ద పెట్టకుండా లారీలో వేసుకొని అందరు వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఏడ్చానండి నేను. యేసుప్రభు దగ్గర ఏడవలేదు, ఆ దర్గా దగ్గర ఉన్న దేవుడి దగ్గర ఏడవలేదు. అసలు నా కర్మ ఏంటని ఏడ్చాను నేను. అది దుప్పటి తీసి ఏడవలేదు. దుప్పటి తీస్తే మనం పెళ్ళైన కొత్త మనం హీరోలాగా ఫీల్ అవుతామయ్యా. పక్కనేమో భార్య ఉండే, దుప్పటి నిండా ముసుకేసుకొని ఏడ్చాను. నేను ఎవరికి ఏడ్చాను? యేసు నామంలో ఏడవలేదు, లేదా దర్గా నామంలో కూడా ఏడవలేదు. నా పేరు శివయ్య, శివుడి నామంలో ఏడవలేదు. నాకు మానసికమైనటువంటి వేదన వచ్చి ఏడ్చేసాను. ఈ ఏడుపు మమ్మేం లేదు, మా నాన్న లేదు, అక్కడున్న దేవుడు అసలయ్యం లేదు. ఆకాశములో ఉన్న దేవుడు దిగొచ్చాడు. అంటాడు, ఏమండే మా ఆవిడికి దయ్యం పోవట్లేదండి. 3 వచ్చారు, తెల్లని వస్త్రాలు. ఎక్కడికి వెళ్ళాలండి అంటే, మీ అమ్మ నమ్ముకున్న దేవుడు నమ్ముకో, దయ్యం పోయింది. ఈ తిప్పలని నీకెందుకు? ఇక్కడ చలికాలంలో ఆ బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దాని పొద్దుగూకులు తిరిగే తిప్పలు నీకెందుకురా? నువ్వు ఆశ్రయించాల్సిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు రా.
మరి మా అమ్మ మా ఊర్లో ఉంది అన్నాను నేను. మామూలు ముదురులం కదా మనం, మారు మనసు లేకపోతే కళ్ళలోనైనా అంతే ఉంటాం. ఉత్తరం రాయి అన్నాడు. ఆయన పెద్ద మేధావి, స్తోత్రం. డబ్బులు ఇవ్వండి నేనంటే ఆయన అంటాడు ఉత్తరం రాయి అన్నాడు. నేను ఉత్తరం రాయలేదు, కానీ ఉత్తరం మా అమ్మకి కలలో అందిందని ఆ మరుసటి రోజు వచ్చింది. ఎంత గొప్ప దేవుడు అండి. ఒరే నువ్వు ఉత్తరం రాసావురా, మామయ్యతో చదివించాను, కల్లో నువ్వు అర్జెంటుగా రాకపోతే నా శవాన్ని చూస్తావని ఆ ఉత్తరంలో ఉంది. ఏందిరా మనం నమ్ముకున్న దేవుడు ఏంటి, నువ్వు వేస్తున్న ఈ భక్తి ఏంటి, ఇదేంటి అంటే నాకు ఒకే ఒక్కటి తెలుసు, మా అమ్మ నమ్ముకున్న దేవుడు గొప్పోడని సంగతి తెలుసు, కానీ మా అమ్మ నమ్ముకున్న దేవుడిని నమ్ముకుంటే సినిమాకి వెళ్ళకూడదు. అది నా బాధ. సినిమా అంటే నాకు విపరీతమైన ప్రేమ, ఇష్టం. సినిమా చూడకుండా నేను ఎలా బ్రతకగలను? అసలు జీవితానికి అర్థం ఏంటి సినిమా చూడకపోతే? జీవితానికి అసలు అర్థం ఉందా? పుట్టినందుకు అనుకునేవాడిని, కానీ కరుణాసంపన్నుడు సినిమాలు మానిపించాడు, బూతులు మానిపించాడు, పాపిష్టి ఆలోచనలు మానిపించాడు, నా బ్రతుకుని ఒక క్రమశిక్షణలో నడిపించాడు. నేను ఏదో ఒక పాటలో రాశాను ఆ పదం, మహాదేవుడా మహోన్నతుడా నా ఎడల నీ ఇంత అధికమా, నా ఎడల నీ కృప ఇంత అధికమా. వద్దులేబ్బా, ఊరికే ఒక్క మాట. ఎక్కడుంది ఏ చరణం? క్రమమెరుగని నన్ను నీవు చేరదీసినావయ్యా, నీ ఆజ్ఞల మార్గములు నన్ను నడుపుచుంటివి, నీ యాజక కోటకు నన్ను పిలిచినావు, ఉపదేశ క్రమములో నడుపు నేర్పినావయ్యా. మంచి పాట, స్తోత్రం చెప్పండి.